కేసీఆర్ దీక్షను మధ్యలో వదిలేస్తే విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదా అన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు అడగలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. టెంపుల్ గుట్ట మెట్ల మార్గం నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది సంతోషం. దీక్షా దివస్ మీకు తెలుసు. దీక్షా దివస్ లో నిరాహార దీక్ష వినియోగింపు చేస్తే ఆ గాడిని విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు. మరి ఈ రోజు పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటటువంటి దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష. ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు. తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది. అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్ లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తుకపోయారని, తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించారని, తలుపులే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తురు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ అది తప్పు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ మొత్తంలో వరదలలో ఇబ్బంది పడి 10,000 కోట్లు 10,000 కోట్ల నష్ట ప్రతిపాదనలు ఇస్తే ముష్టి 400 కోట్లు ఇస్తే మీకు కనీసం బుద్ధి జ్ఞానం కలుగుతలేదా అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలన కొరకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి.